తెలంగాణలో 15 నుంచి వృత్తి విద్యా కళాశాలలు 16 నుంచి డిగ్రీ పీజీ కాలేజీల నిరవధిక బంద్ కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య సమావేశం జరిగింది. నిన్న ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బడ్జెట్ లేదంటూ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. 10,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వృత్తి విద్యా కళాశాలలు డిమాండ్ చేస్తుండగా 1,300 కోట్లకు పైగా ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిగ్రీ పీజీ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక బంద్ కు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేంద్ర లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, రైట్ మాధవి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వృత్తి విద్యా కాలేజీలు అన్నీ కూడా జంగ్ సైరన్ మోగించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని పెద్ద ఎత్తున వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు రేపటి నుంచి వృత్తి విద్యా కాలేజీలన్నీ కూడా బంద్ చేస్తే, అంతేకాకుండా 16వ తరగతి నుంచి డిగ్రీ పీజీ కాలేజీలన్నీ కూడా బంద్ చేయబోతున్నాయి. దాదాపు డిగ్రీ పీజీకి సంబంధించి 1,300 కోట్ల పైగా వీళ్ళు బకాయిలు ఉన్నారు. అంతేకాకుండా వృత్తి విద్య ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, దాదాపు 10,000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు. దాదాపు 1,500 కోట్లకు పైగా టోకన్ అమౌంట్ విడుదల చేశారు. టోకన్ అమౌంట్ విడుదల కాలేదు. సో ఖచ్చితంగా వీళ్ళు జంగ్ సైరన్ చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. రేపటి నుంచి మొత్తం కూడా విడుదల వాడిగా రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ కూడా బంద్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా జెండర్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడి అసోసియేషన్ వల్ల చెప్పిన ప్రధానంగా సో ఏంటి మీ డిమాండ్స్? గత సంవత్సర కాలంగా ఆర్టీఎఫ్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో మేము రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి కళాశాల అంటే ఐటీఐ కా నుంచి మొదలు పెడితే ఐటీఐ, ఫార్మసీ, నర్సింగ్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, డిగ్రీ, పీజీ ఇలా అన్ని ప్రతి కాలేజీలందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేయడం కోసం ఈ సమావేశానికి వచ్చారు. ప్రతి ఒక్కరి యొక్క డిమాండ్ కూడా ఏంటంటే రీఎంబర్స్మెంట్ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల కాలేజీలు నడిపేది లేదనేది నిర్ణయించడం జరిగింది. దసరా లోపు అంటే 21వ తారీఖు లోపు ఖచ్చితంగా ప్రభుత్వము ఉన్న టోకెన్స్ 1700-1800 కోట్లు రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేసి మిగతా మొత్తాన్ని ఏ విధంగా పే చేస్తారు అనేది ఒక రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఉండాలని ప్రతి ఒక్క సంఘం ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ జనరల్ బాడీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని. గత కొంతకాలంగా ప్రభుత్వం